హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కొత్తపేట రైతు బజారు బ్యాక్ సైడు పిఎంఆర్ హోమ్ నీడ్స్కి వెళ్ళానండి. విజయపురి కాలనీలో ఉంటుంది ఇది. దీని డీటెయిల్స్ అంతా నేను మీకు లింక్ ఇస్తానండి. ఈ షాప్లో నాకు చపాతీ చేసుకుని అవి కొన్ని మూకుళ్ళు అవి కావాలని షాప్కి వెళ్ళాను. ఎట్లాగో వెళ్ళాను కదని ఒక చిన్న క్లిప్ వీడియో తీశాను. మీకు ఎవరికైనా ఏదైనా యూజ్ అవుతుందేమోనని. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మనకి క్యాస్టర్ ఐరన్ సంబంధించిన మూకుళ్ళు, ఐరన్ మూకుళ్ళు, అన్నీ తవాస్ చపాతీ చేసుకునేవి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అట్లాగే మనకి పూల చెట్లు వేసుకునే కుండీలు, వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మొక్కలకి అవన్నీను, కత్తిపీటలు అయితేను, రోళ్ళు, రోకళ్ళు అవన్నీ ఉన్నాయండి. కిచెన్కి ఏమేమి మనకు అవసరం అవుతాయో అన్నీ ఉన్నాయి. ఒకసారి వీడియోలో చూడండి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. వీళ్ళది కొత్తపేట మార్కెట్లో ఒక చిన్న షాప్ అయితే ఉంది. ఇది గోడౌన్ అనమాట. నేను గోడౌన్కి వెళ్ళాను తెచ్చుకుందాము అని. కొంచెం వెరైటీ ఉంటాయేమో చూద్దాము, ఎక్కువ ఉంటాయి కదా అని. ఇక్కడ చూడండి, వుడెన్ స్పూన్స్ అవి ఎన్ని వెరైటీలు ఉన్నాయో. చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. మనకి ఇవే మాల్స్లోకి వెళ్తే చాలా రేట్లు ఉంటాయి. ఇక్కడైతే రీజనబుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమి లేవు అని కాదు, మనకు వంటగదిలోకి కావాల్సిన ఐటమ్స్ మనం యూజ్ చేసి అన్నీ ఉన్నాయి. అలాగే గార్డెన్ టూల్స్ ఉన్నాయి. మళ్ళీ మనం మొక్కలు పెట్టుకునే స్టాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఒకసారి అయితే షాప్ అంతా మీరు విజిట్ చేయండి, చూడండి. లాస్ట్లో నేను ఏం తీసుకున్నాను అనేవి కూడా చూపిస్తాను. చాలా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి విత్ ప్రైస్తో మీకు చూపిస్తానండి. వీడియో చూడండి చివరి వరకు. షాప్లో తీసుకున్న ఐటమ్స్ అండి, ఇంకా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను. ఇదైతే మనకి మీకు అందరికీ తెలిసిందే,
మనం ధూప్ స్టిక్ అది పెట్టుకుంటాము కదా, వుడెన్ది. ఇది ఒకటి తీసుకున్నాను. ప్రైజ్లన్నీ స్క్రీన్ మీద ఇస్తానండి. ఇది చాలా బాగుంది. ఓపెన్ చేస్తాను. ఇది ఒకటండి. ఇది నేను పోపది వేసినప్పుడు విండాలియంది వాడుతున్నాను కదండి, సేవండిది. అది కూడా మార్చేద్దాం, అన్నీ తీసాను సేవండి మ్యాక్సిమం. అదొకటి పోపు వేస్తాకి, నేను చట్నీలు చేసుకోవడానికి పళ్ళు అది వేపుతాకి అది వాడుతున్నాను. అది కూడా తీసేద్దామని చిన్నది ఇది తెచ్చుకున్నానండి. మీరు చూసే ఉంటారు షాప్లోను ఇలాగ హ్యాండిల్ వచ్చి కూడా ఉన్నాయి. దీంట్లో హ్యాండిల్ వచ్చినాయి అంటే మనకి స్టవ్ మీద పెట్టాక వెయిట్కి సైడ్కి జరిగిపోతుంది, చేతితో పట్టుకుని ఉండాలి అని నేను ఈ విధంగా తెచ్చుకున్నానండి. క్లీనింగ్ ఈజీగా ఉంటుందని. ఇది పుల్కా చేసుకోవడానికండి. ఇది నా దగ్గర లేదు, పుల్కా చేయడానికని ఇది తీసుకున్నాను. ఇదేమో గ్రేటరు, చీజ్ గ్రేట్ చేయడానికి అయితే ఇది ఒకటి తీసుకున్నానండి. వీటి ప్రైజ్లన్నీ మీకు మళ్ళీ ఇస్తాను. ఇది నాకు ఇల్లు మారినప్పుడు పోయిందండి. ఇది ఇరిగిపోయిందనమాట. ఇదంతా బాగుంది, ఇది ఒకటి పోయింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి. చాలా నచ్చుద్ది నాకు. ఇది చిన్న చిట్టి పెసరట్లు వేసుకుంటాకి, ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఏమో ఏదైనా ఆమ్లెట్ కానీ చిన్న దోశ, పెసరట్టు అలాంటి చిన్న ఐటమ్స్ వేసి పిల్లలకి స్నాక్స్లో పెడితే కూడా చిన్నగా కూడా బాగుంటుంది. మనం ఒకటే పెద్ద దోశ వేసి 4 ఫోల్డ్ చేసి అట్లా కష్టం కదా. పిల్లలకి ఈ విధంగా ఇస్తే వాళ్ళకి కూడా ఇష్టంగా కొంచెం కొత్తగా ఉంటుంది, తింటారు కదా అని నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చి చపాతీదండి. చపాతీ తవా కూడా నాకు ఇది హ్యాండిల్ పోయింది. సేమ్ దీనికి ఎలా పోయిందో ఇది హ్యాండిల్స్ పోయింది. మేడు మరి తోగినప్పుడు అది చాలా రోజులు అయింది కూడా, అది కూడా పాతది కొని. మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. చివర్లో కూడా కొంచెం డస్టీగా అయిపోయింది, మధ్యలో అంతా బాగుంది కానీ అందుకని నేను దాన్ని పాతది తీసి పాడేసాను, మళ్ళీ కొత్తది తెచ్చుకున్నాను అనమాట. ఇవి వేరే ఐటమ్స్ కూడా చూపిస్తానండి. మీకు ఇందులో ఏమున్నాయో చూపించే ముందు ఒక ఐటెం చూపించాలి. కత్తిపీట అండి. ఎప్పటి నుంచో ఇది కూడా తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకున్నాను. నాకు చిన్న సైజు మంచిగా దొరికింది. ఇది కూడా మంచిగా షార్ప్ ఉంది, బాగుంది. అన్నీ చాకులే కాదు, కొన్నిటికి మనకి కత్తిపీటలు కూడా అవసరం అవుతాయి కదా, ఇది ఒకటి తీసుకున్నాను. చాట అండి. చాట కత్తిపీట చూసి మాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళంతా వాడేవారు కదా, మళ్ళీ నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి అనమాట. నేను వెళ్ళిన షాప్లో ప్లాస్టిక్ ఉంది, ఇదే ఉంది చాటలు. ప్లాస్టిక్ అయితే మనం అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ చాట ఎందుకు తీయాలి అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది పనికి వచ్చిన నాళ్ళు వాడదాంలే, తర్వాత చూద్దామని ఇది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమైనా చూపిస్తాను. ఇది రొటీ మేకర్ అండి. నా దగ్గర పాతది, అది కూడా పాడైంది కొంచెం, సో దానివల్ల ఇది తెచ్చుకున్నాను. ఇదైతే 1000 అండి, 11 ఇంచెస్. ఇది 11 ఇంచెస్ ఉంటుంది. 1000 పడింది. పిండి వంటలు అది చేసుకోవడానికి అది బాగుంటుంది కదా. దీన్ని క్యాస్టర్ ఐరన్ అనొచ్చు, మనకి బీటు మూగుడు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. ఇది చాలా బాగుంది. ఇది నేను షాప్లో అబ్బాయిని ఇవి ఎలా యూజ్ చేయాలని కూడా అడిగాను. ఇది పెద్ద సైజు ఎందుకు తీసుకున్నానంటే, మీకు ఇంతవరకు లాస్ట్ వీడియోలో మీకు చూపించాను, లూలు మాల్లో ఆఫర్స్లో ఉన్నాయని చూపించాను కదా. ఇది తీసుకున్నాను కదండి, ఈ సైజు చిన్నది ఉంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. ఈ రెండు కొంచెం పెద్ద, రెగ్యులర్గా వాడటానికి ఇది పనికొస్తుంది పిండి వంటలు. అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెద్ద ఐటెం చేయాలంటే ఇది వాడవచ్చు కదా డీప్ ఫ్రైకి అని చెప్పి, ఇలాగే ఈ రెండు ఇలా తీసుకున్నాను అనమాట అండి. ఈ 2 సెట్ కింద ఇలా తీసుకున్నాను. నా దగ్గర స్టీల్వే ఉంది మూకుళ్ళు. మీకు నా కుకింగ్ వీడియోస్లో చూస్తుంటారు, స్టీలియే వాడుతున్నాను రెండును. ఆ స్టీల్ మూకుల్లో వడ వేస్తుంటే దీనికి కింద
అది ఏగి వరకు అతుక్కుపోతుంది అనమాట. దాన్ని మళ్ళీ గట్టిగా అంటుంటారు కానీ రావట్లేదు. అందుకని స్టీల్ వద్దు అని చెప్పి నేను అప్పుడు లులు మాల్లో తీసుకొచ్చాను. ఇది ప్లస్ ఇప్పుడేమో పెద్ద సైజు ఈ షాప్లో తీసుకున్నానండి. దీన్ని బీటు మూకుడి అంటారంట, అండ్ క్యాస్ట్ ఐరన్ కూడా అంటారంట. ఇతను అబ్బాయి చెప్పింది ఏంటంటే ముందు ఒకసారి మంచిగా తోమేమన్నాడు, క్లీన్ చేసుకోమన్నాడు. చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రెష్ చేసి పెట్టేసుకోమన్నాడు. మనం మళ్ళీ ఎప్పుడు వాడినా కూడా దీన్ని అలాగే తోమి పెట్టేసుకుని మనం వంట అది కుకింగ్ చేసినప్పుడు తోమి పెట్టేసుకున్నాక మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పెట్టమన్నాడు. అలా కొన్ని మంత్స్ తర్వాత మనం ఆయిల్ కూడా అప్లై చేసి ఉండదు, ఇది నీట్గా అయిపోతుంది అని చెప్పాడు అబ్బాయి చెప్పడం. అయితే ఆ ప్రాసెస్ అయితే ట్రై చేసి చూస్తానండి. ఇవ్వండి నేను తీసుకున్న ఐటమ్స్, మీకు నచ్చినాయనే అనుకుంటాను. వీటి రేట్స్ అయితే మీకు కింద మెన్షన్ చేస్తాను. అది షాపు దగ్గరలో ఎవరైనా ఉంటే ఇలాంటి ఐటమ్స్ మీరు కొనాలి అనుకుంటున్నా ఒకసారి మీరు విజిట్ చేయండి. రేట్లు అయితే చాలా రీజనబుల్గానే అనిపించినాయి నాకు. థ్యాంక్ యూ అండి. నమస్తే.